ఒక్క పరమశివుడు మాత్రం లింగస్వరూపంగా ఎందుకుంటాడు? దాని వెనకాతల ఏదైనా భావన ఉన్నదా? అసలు ఎటువైపుకి తిరిగి పూజ చేయాలి? ఆ లింగాకృతి ఎందుకు వచ్చింది? లింగము అన్న మాటకు అసలు అర్థం ఏమిటి? ఈ విషయాల్ని మీకు నేను విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు భగవంతుని యొక్క స్వరూపమును పట్టుకోవడంలో మనస్సు మునక వెయ్యడానికి తేలిక మార్గం ఒకటి వేదం చెప్పింది. ఎంత అందమైన మాట చెప్పిందో తెలుసా అండి? ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాప్రతిష్టౌ పరమే పరార్ధే యో వేద నిహితం గుహాయాం అంది. ఒక పదార్థం ఒకటి ఉందయ్యా, అది నీ యొక్క మాంసనేత్రములకు గోచరము కాదు, అది కనపడదు. నువ్వు ఇలా చూస్తే నామరూపాలు కనపడతాయి, కానీ ఆ పదార్థం, ఆ పరబ్రహ్మము నీ కంటికి కనపడదు. ఈ కంటి చేత నీవు చూడలేవు. ఈ కంటి చేత చూడబడనటువంటి పరబ్రహ్మము ఉన్నది అని మాత్రం నీకు తెలుస్తోంది. గాలిని మీరు చూస్తున్నారా? గాలిని మీరు ఎప్పుడు చూడలేదు, కానీ గాలి వలన మనం బతుకుతున్నామా లేదా? గాలి వేస్తోంది, గాలి వీస్తోంది అని మనం తెలుసుకుంటున్నామా లేదా? త్వగింద్రియం వల్ల, ఆ స్పర్శేంద్రియం వల్ల. చర్మానికి తగిలితే ఆ గాలి వీస్తోందండి అంటున్నాం కదా. గాలి వెయ్యకపోతే గాలి వీయట్లేదండి, చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్క పెట్టేస్తోంది, చెమట పెట్టేస్తోంది అంటాం కదా. అలా భగవంతుడు కేవలము మీకు మాంసనేత్రమునకు కనపడనంత మాత్రం చేత భగవంతుడు లేదని అనరాదు. అలా అంటే ఏమవుతుంది? ఏమంటే మీరు ఉన్నాడు 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 అంటున్నారు, మేము లేవు లేడు లేడు అంటున్నాం. మీరు అనరామాట. మీరు అలా అనేవాళ్ళు అయితే ఇంత భక్తితో వచ్చి ఇక్కడ కూర్చో. నేను మాట్లాడేది దేని గురించి అంటే, అటువంటి భావన ఏర్పడినటువంటి సంస్కారం ఉంటే నేను చెప్తున్నాను. భగవంతుడు లేడు అన్నారనుకోండి, భగవంతుడు లేడు అనవలసి వస్తే ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. దీనికి ఎవరు కర్త? ఒకరు ఉండాలి కదండి. మీరు చూడండి, ఒక పూల కుండీలో మీరు ఒక మల్లె తీగ వేశారు, దానికి ఒక చిన్న మొగ్గ పట్టింది. మీరు ఆ చిన్న మొగ్గని తీసి రేకులు బలవంతంగా విప్పారు. బలవంతంగా విప్పి ముక్కు దగ్గర పెట్టి వాసన చూడండి, దాని యందు సౌరభం ఉండదు. అంటే మల్లె పువ్వుకు ఉండవలసినటువంటి వాసన దాని యందు ఉండదు. మీరు ఆ మొగ్గను అలాగే ఉంచి మరునాడు ఉదయం కుండీ దగ్గరికి వచ్చి చూడండి, అది ఇంకొంచెం పెరుగుతుంది. పెరగడంలో గమ్మత్తు ఏమిటంటే, దానికున్న రేకుల దగ్గర నుంచి ఆ కింద ఉండేటటువంటి చిన్ని చిన్ని ఈనెల దగ్గర నుంచి అన్నీ సమానంగా పెరుగుతాయి. ఒకానొక నాడు అదొక పెద్ద మల్లె మొగ్గ అవుతుంది. సాయంకాలం అయ్యేటప్పటికీ అది బాగా అరవిరిసి ఉంటుంది. రేకులు ఇలా కింద వరకు విచ్చుకుంటాయి. మీరు ఇప్పుడు దగ్గరకు వెళ్ళి వాసన చూడక్కర్లేదు. మీరు అక్కడికి వెళ్ళి నిలబడినా దాంట్లోంచి మల్లెపువ్వు వాసన వస్తుంది. ఈ మొగ్గని ఇలా పెంచిన వాడెవరు? ఈ మల్లె మొగ్గలోకి మల్లె వాసనే ఏర్పాటు చేసిన వాడెవరు? మీరు నేను కాదు కదా, అంతవరకు ఖాయం. మనం ఏర్పాటు చేయలేదు. అలాగే ఒక సన్నజాజి తీగయందు సన్నజాజి యొక్క సౌరభమే ఉండాలి. మీరు ఒకే ఒక పెద్ద కుండీ తీసుకుని ఒక మల్లె చెట్టు, ఒక జాజి తీగ, ఒక కుంకుడు చెట్టు, మూడింటిని వేశారనుకోండి, అంటే అంత పెద్ద చెట్టు అవుతుందా అని ఊహకి చూడండి. ఒకే మడి కట్టి పోనీ వేశారండి. ఒకే మడిలో మీరు గీత గీసిన చోట మీరు పోసిన ఒకే నీళ్లు తాగినటువంటి ఈ తీగలు మల్లె పువ్వు వాసనే ఇస్తుంది, జాజి పువ్వు వాసనే ఇస్తుంది, కుంకుడుకాయ చేదు రుచి కలిగినటువంటి కుంకుడుకాయనే కాస్తుంది. అదే మట్టి కదా, మీరు తెచ్చిపోసిన ఒక మట్టే, మీరు పోస్తున్న ఒక్క నీళ్ళే, మూడు వేసింది మీరే, కానీ అదే మట్టిలోంచి మూడు మొక్కలు మూడు రకాలుగా సౌరభాన్ని కాయని ఇచ్చేటట్టుగా శాసనం చేసిన వాడెవరు? ఎవరో ఉన్నారు కర్త ఇవి పెరగడానికి. ఇలా పెరిగేటట్టుగా చేసినటువంటి కర్త ఒకడున్నాడే, వాడు బ్రహ్మము. ఇప్పుడు ఈ బ్రహ్మం ఎక్కడున్నది అని అడిగారు. అంటే శాస్త్రం అంది, బ్రహ్మం ఎక్కడున్నదని అడక్కు, బ్రహ్మమునే నీవున్నావు. ఆ బ్రహ్మమునందే నువ్వు ఉన్నావు, నీవే బ్రహ్మమై ఉన్నావు, నీకు తెలియడం లేదంతే. కాబట్టి ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి ఈ పరబ్రహ్మాన్ని చూడడానికి ఈ మాంసనేత్రము సరిపోతుందా?
ఈ మాంసనేత్రం మహా చూస్తే ఎక్కడి వరకు చూస్తుందండి? ఇలా తలెత్తి చూస్తే ఆకాశంలో మన భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదైన నక్షత్రాన్ని ఇంత చిన్నదిగా మిణుకు 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 మంటుకు మిణుకుమంటున్నట్టుగా చూపిస్తుంది. అంత మాత్రం చేత నక్షత్రం మిణుకు మిణుకుమంటూ ఇంతే ఉందని మీరు అనుకుంటున్నారా? అది భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది, కానీ చాలా దూరంలో ఉండడంలో మీకు అది మిణుకు మిణుకుమంటున్నట్లుగా కనపడుతోంది. కన్ను చూపించింది సత్యమా? కన్ను చూపించింది సత్యం కాదు. కన్ను చూపించింది సత్యం అయితే మనం ఏమంటాం? సూర్యాస్తమయం అయిపోయిందంటాం. సూర్యుడు అస్తమించాడా? సూర్యుడు అస్తమించలేదు. సూర్యుడికి అభిముఖంగా ఉండకుండా చాటుకి భూమి తిరిగింది. కంటి చేత దర్శనమై చెప్పబడినవి అన్నీ సత్యములు కావు. ఒక చోట దూరంగా కొండ మీద పొగ కనబడింది, అదిగో అక్కడ అగ్నిహోత్రం ఉంది అన్నాడు. దగ్గరకెళ్ళి చూస్తే అది పొగమంచు, చల్లగా ఉంది కొండంతా. నీ కన్ను చూసి చెప్పినది ఏదో అది ప్రమాణము కాదు. ఏది ప్రమాణము? వేదం ప్రమాణం. ప్రమాణమైనటువంటి వేదము యొక్క వాక్కు ఎవరి చేత చెప్పబడిందో వాడే ఈ పరబ్రహ్మమునకంతటికీ కర్త. ఆ కర్తని మీరు చూడాలి అని అనుకున్నారనుకోండి, ఎప్పుడైనా అసలు ఇలా నా చేత మాట్లాడించేవాడు, నేను తిన్నది జీర్ణం చేసేవాడు, జీర్ణం అయిపోగా ఉన్న పిప్పిని బయటికి తోసేవాడు, నాలో నిరంతరం రక్తాన్ని అలా కదుపుతూ ఉండేటటువంటి వాడు, నాలోకి ఊపిరిని తీసేవాడు, నాలోంచి ఊపిరి వదిలేవాడు, ఇన్నిటిని చేసేటటువంటి వాడు ఎక్కడున్నాడో ఒక్కసారి చూద్దామని అనిపించింది అనుకోండి. మీరు జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాన్ని. శాస్త్రం అంది నీవు చూడలేవు అంది. ముందన్న మాట ఏమిటంటే అది నీకు కుదరదు, నీవు చూడలేవు. ఎందుకు చూడలేవు? నీకు చూడడానికి ఇయ్యబడినటువంటి సాధనము నేత్రము. ఈ నేత్రము కూడా దేని వలన ప్రకాశిస్తోంది? లోపలున్న పరబ్రహ్మము వలన నేత్రం ప్రకాశిస్తోంది. దానికి వెనక్కి తిరిగి లోపలికి చూడడం రాదు, పైకి చూడడం వచ్చు, వెనక నుంచి పడుతున్న ఆత్మ యొక్క శక్తి చేత. ఇప్పుడు ఈ కన్ను ఎలా పట్టగలదు భగవంతుణ్ణి? చూడలేదు. నీకు నామరూపాత్మకమైన జగత్తునొక్కదాన్ని ఈ నేత్రము చూపించగలదు. పటకారని చెయ్యి పట్టుకోగలదు, కానీ చేతిని పటకార ఎప్పుడూ పట్టుకోలేదు. కన్ను ఆత్మచేత ప్రకాశించాలి తప్ప కన్ను ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు. కాబట్టి మాంసనేత్రం చూడదు. కాబట్టి చూడగలవా? చూడలేవు. ఏమండి మీరు ఆ మాట అంటే మరి మాకు బెంగగా ఉంది. అయితే ఇంకా అసలు మాకు ఇవన్నీ చేసిన కర్త ఒకడున్నాడు, వాడిని ఒక్కసారి చూడాలండి మాకు. మరి చూడడం కుదరదా అంటే శాస్త్రం అంది వాడు ఎలా ఉంటాడో అంతటా నిండిపోయిన వాణ్ణంతటినీ తీసుకొచ్చి వాడి రూపమే ఇక్కడ ఉన్నది అని మీకు అందేటట్టుగా ఈశ్వరుడు నిర్దేశింపబడినాడు దీని యందని మీకు అర్థం అవడానికి మేము ఒక వస్తువుని చూపిస్తాం. అది ఏ పరబ్రహ్మము, దానికి లింగమని పేరు. అక్కడొచ్చింది లింగము అనేటటువంటి మాట. కాబట్టి ఇప్పుడు లింగ దర్శనమునకు ఏది ప్రధానము? ఆర్తి ప్రధానము. ఆర్తి దేని వలన ప్రధానము? విచారణ వలన ప్రధానము. మీకు విచారణ కలగాలి ఎప్పుడో ఒకప్పుడు. కంటికి కనపడుతున్నవన్నీ సత్యాలనుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, తప్పేం లేదు, బాగానే ఉంటుంది. ఈ కంటికి ఏం కనపడుతుంది? నా భార్య కనపడుతుంది. ఈ కంటికి ఏం కనపడుతుంది? నా బిడ్డలు కనపడతారు. ఇవి సత్యాలనుకుని నేను వెళ్ళిపోవడం మొదలెట్టాను అనుకోండి, జీవితంలో 2 ఎండుకట్టెలు నదీ ప్రవాహంలో కలుసుకున్నాయి. కలుసుకున్న 2 కట్టెలు అలా కలిసి ప్రయాణం చెయ్యవుగా, ఏదో ఒక కట్టె విడిపోతుంది, ఆ తర్వాత రెండో కట్టె కూడా విడిపోతుంది. ఏది సత్యమని నువ్వు నమ్మి తిరుగుతున్నావో అది అసత్యమో అది కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ నువ్వు కొంతకాలం ఉండి వెళ్ళిపోయినా తర్వాత కూడా ఉన్నది, నీకు ముందు ఉన్నది ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు ఏదో అది సత్య వస్తువు. ఆ సత్య వస్తువు గురించి విచారణ చెయ్యడానికి దీన్ని నువ్వు ఋతుమంతం చేసుకోవాలి. దీన్ని ఆధారం చేసుకుని దాన్ని పట్టుకోవాలి. దాన్ని ఒక్కసారి చూడాలన్న తాపత్రయం నీకు కలగాలి. ఇప్పుడు ఇది 2 కారణముల చేత ఆవిర్భవిస్తుంది. ఒకటి, చూడాలని తాపత్రయపడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఆర్తిని చూసి వాళ్ళకి కనపడ్డం కోసమని వచ్చాడు ఆయన. అందుకే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే. ఇలా మేం చూడాలనుకుంటున్నాము అని చెప్పబడినటువంటి పరబ్రహ్మము వాళ్ళు ఎలా కోరుకున్నారో అలా కనపడినది.
మా చిన్నతనంలో, ఇప్పుడంటే చాలా తక్కువైపోయింది, కానీ పంచదారతో చేసిన చిలకలు, కోడి పుంజులు ఇవన్నీ అమ్మేవారు. ఏదో ఇంట్లో కొన్ని కొన్ని శుభకార్యాలు జరిగినప్పుడు అవి తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు పంచదార చిలకలు ఒక 2 కిలోలు, పంచదార కోళ్ళు ఒక 2 కిలోలు, పంచదార నెమళ్ళు ఒక 3 కిలోలు, పంచదార హంసలు ఒక 5 కిలోలు ఇమ్మంటే వాళ్ళు దేనికి అవి అట్టపెట్టెలో పెట్టి ఇచ్చేసేవారు. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి పిల్లలు సంతోషిస్తారని ఒక కోడిని, ఒక కుక్కని, ఒక హంసని, ఒక నెమలిని అక్కడ పెట్టి చూపించి, చూసావా ఎలా ఉన్నాయో అన్నాడు. ఇప్పుడు కోడిని తింటాను నాన్నగారండి అని సరదాగా వాడు కొరికాడు. కోడి ఎలా ఉంది? తీయగానే ఉంది. వాడు నెమలిని తింటానని తిన్నాడు, ఎలా ఉంది? తీయగానే ఉంది. వాడు హంసని తింటానని తిన్నాడు, ఎలా ఉంది? తీయగానే ఉంది. కోడిగా, హంసగా, నెమలిగా కనపడుతున్నది పంచదార పాకమే. కానీ పంచదార పాకము కనపడదు. దాని బదులు నామరూపాత్మకమైనటువంటి నెమలి, హంస అవి కనపడుతుంటాయి. నామరూపాత్మకంగా కనపడేటటువంటి ఈ సమస్త జగత్తునందు నిండిపోయిన బ్రహ్మమున్నదే, అది కంటి చేత చూడాలని తాపత్రయపడితే శివలింగముగా ఆవిర్భవించినది. అది ఒక కారణం. రెండవ కారణం, అసలు నీ ప్రమేయం ఏమీ లేదు. మీరు నన్ను క్షమించండి నేను ఇలా చెప్తే, సృష్టి యందు మీ ప్రమేయము లేదు. అసలు సృష్టి యందు మన ప్రమేయం అన్నది యథార్థంగా ఉంటే, అది సత్యమే అయితే ప్రపంచంలో సంతానం లేని వాళ్ళన్న వాళ్ళు ఉండకూడదు కదండి. సృష్టి జరుగుతోందంటే ఈశ్వరానుగ్రహం వల్ల సృష్టి జరుగుతోంది. ఏ ప్రాణికి ఎటువంటి ప్రాణి పుట్టాలో నిర్దేశిస్తున్నవాడు ఈశ్వరుడు. కుక్క కడుపున కుక్క పుట్టాలి, మేక కడుపున మేక పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి, మనిషి కడుపున మనిషి పుట్టాలి. కాబట్టి ఈ సృష్టి చేసేటటువంటి వాడు ఆయన. మనమేమంటాం? ఒక కారణానికి మనం అహంకరిస్తాం. ఇది నేనే సృష్టించానండి మా అబ్బాయి. సాధారణంగా తల్లిదండ్రులు అఫెండ్ అయ్యారంటారు. అఫెండ్ అవ్వడం ఇన్ ది సెన్స్, వాళ్ళకి కోపం దేనికి వస్తుందంటే, నా కడుపున పుట్టినవాడు, నేను కన్నవాడు నా మాట వింటలేదు. ఇది కోపానికి కారణం. అంటే నేను వాడి సృష్టికి కారకుడను అన్న భావం ఒకటి ఏర్పడింది. కాబట్టి వాడు నీ మాట వినాలి. ఇది నేను సృష్టించాను కాబట్టి నాది అధికారం. వేరొకరు అన్నారు, వీడిని మేము పెంచాం చాలా కాలం, మీరు ఎక్కడో ఉన్నారు, వాడిని ఎక్కడికో తీసుకెళ్ళి చదివించారు, ఇంకొకరు ఎవరో పెంచారు వాడిని. పెంచితే వాళ్ళన్నారు, ఇంత కష్టపడి వీడిని పెంచాం, ఇంతకాలం 15 ఏళ్ళు మా దగ్గర పెట్టి చదువు చెప్పించాం, నేను చెప్పిన మాట వీడు వింటలేదు. ఇప్పుడు వాళ్ళకెందుకు కోపం? సృష్టింపబడిన పదార్థాన్ని పెంచి పెద్ద చేసి నిలబెట్టి రక్షించిన వాడి మాట వింటలేదు, అది వాళ్ళ కోపం. నిజానికి చదివించడం, నిలబెట్టడం ఇవన్నీ కూడా వాడి లోపల ఉన్న మేధరూపంలో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. నువ్వు దానికి కారకుడవడానికి నిమిత్తం చేసి ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. నీకో కొడుకున్నాడు అనిపించడానికి నిన్ను అనుగ్రహించి నీకొక కొడుకు కలిగేటట్టుగా నిన్ను అనుగ్రహించాడు. సృష్టికర్త స్థితికర్త కూడా ఎవరు? ఎవడిలోంచి బయటికి వచ్చాయో వాడు ప్రళయకర్త. వాడు అన్నీ వాళ్ళలో పెట్టుకుని వాళ్ళలోంచి తీసిస్తున్నాడు. ఇప్పుడు వాడే సృష్టికర్త, వాడే స్థితికర్త అయితే, నేను సృష్టికర్తని నేను స్థితికర్తని అని అహంకరిస్తే ప్రళయకర్త పాఠం చెప్పడానికి ఒకసారి రావాలి కదండి. అది అసలు ఉద్దేశం. అంతేకాని అందుకని ఒకనాడు ఏమైంది, లింగావిర్భావ కాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి ఒక చిన్న వాదోపవాదం జరిగింది. నేను బ్రహ్మము అంటే నేను బ్రహ్మము, నేను అధికుడు అంటే నేను అధికుడు. వీరి మధ్య ఈ వాదోపవాదం జరుగుతుండగా అది కొంచెం తీవ్రమైన స్థాయిని పొందుతుంటే దేవతల యొక్క మొర విన్నవాడై పరమేశ్వరుడు ఒక జ్యోతిస్తంభముగా వారి మధ్య ఆవిర్భవించినాడు. ఇలా ఎందుకు ఆవిర్భవించాలి? మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక జ్యోతిస్తంభంగా ఆవిర్భవించాడండి అని నేను అన్నాను అనుకోండి, జ్యోతిస్తంభం అనగానేమి అంటే ఒక బ్లోఅవుట్ అని చెప్పచ్చాము. బ్లోఅవుట్ ఏముందండి, గ్యాస్ భూమిలోంచి అలా పైకి వచ్చేస్తే మండింది అనుకోండి, అలా పొడవుగా ఒక స్తంభాకృతిలో మండుతుంటుంది కదా. ఒక బ్లోఅవుట్ ఏర్పడితే చూడ్డానికి ఎన్ని ఊళ్ళ నుంచో వెళ్ళి చూసొస్తుంటారు దూరం నుంచి కదా. అలాంటి బ్లోఅవుట్ దెబ్బలాడుకుంటున్న ఇద్దరి మధ్యలోకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ దీని సంగతి తర్వాత చూద్దాం దెబ్బలాడుకుంటారా, దీని సంగతి చూస్తారా, ఇదేటో ఇలా వచ్చేసింది, ఇంత పెద్ద జ్యోతిస్తంభం ఏమిటంటారా?
అంటే ముందు కంటిని ఆకర్షిస్తుంది జ్యోతి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి స్తంభము ఏర్పడినది. మీరు అలా ఆనుకోకండి అమ్మా, అలా కూర్చోకుండా సరిగ్గా కూర్చోండి. ఆ జ్యోతి స్తంభం ఒకటి ఏర్పడినది. ఆ జ్యోతి స్తంభాన్ని చూడగానే బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి వారు యందు ఉన్నటువంటి వ్యగ్రత ఉపశమించినది. ఉపశమించింది. ఒరే మన ఇద్దరం చాలా గొప్పవాళ్ళం అనుకుని దెబ్బలాడుకుంటున్నాం కదా, మన ఇద్దరి మధ్యలో కొత్తది ఇంకోటి వచ్చింది, ఇదేమిటి అనుకున్నారు. సరే బాగానే ఉంది, ఇది కూడా ఒకందుకు మంచిదే. ఎందుకు మంచిది? మన ఇద్దరిలో ఎవరు గొప్పవాడో తేల్చుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. అసలు ఇలా చూస్తే పైన కనబట్టలేదు, ఇలా చూస్తే కింద కనబట్టలేదు, ఎక్కడి నుంచి వస్తోందో తెలియట్లేదుగా. నేను పైన ఇది ఎక్కడుందో దీని మొదలు కనిపెడతా, నువ్వు కింద కనిపెడతావా? కనిపెడతాను. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయారు దాని ఆది కనుక్కోవడానికి. ఇప్పుడు పైకి చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని యొక్క చివర కనుక్కోవడానికి వెళ్ళిపోతున్నారు. ఈ పైకి కిందకి కనుక్కోవడానికి వెళ్ళిపోతున్న వాళ్ళలో ముందు సత్వం ఆవిర్భవించినటువంటి వారు శ్రీమన్నారాయణుడు. ఆయన అనుకున్నారు, ఎంత వెళ్ళినా ఈ జ్యోతి స్తంభము యొక్క మొదలు కనపట్టలేదు. అందుకని భిత్వా పాతాళ నిలయం గత్వా దూరతరం హరిహి నా పశ్యత్తస్య సంస్థానం స్తంభస్యానలవర్చసః. ఎంత వెతికినా దీని యొక్క ఆది మొదలు కనపట్టలేదు. కాబట్టి ఇది ఖచ్చితముగా పరబ్రహ్మం, ఇది దీని యొక్క మొదలు నేను కనిపెట్టలేకపోయాను. కాబట్టి ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చి కూర్చున్నారు. బ్రహ్మగారు రజోగుణ సంపర్కం ఉన్నవాడు కొద్దిగా. ఆయన పైకి ఎక్కుతుంటే ఎంతసేపు పెడతాంరా ఇలాగా, ఏమిటి ఎంత వెళ్ళినా కనపట్టలేదు. ఆయన ఇబ్బంది అలా ఏమిటంటే కింద ఆయనకి కనపడిపోయిందేమో అని. అందుకని ఆయన అలా వెడుతూనే ఉన్నారు. ఇంతలో పైనుంచి ఓ కేతకి పుష్పం ఒకటి కింద పడింది, ఓ మొగలిపు. దాన్ని టక్కున పట్టుకుని అడిగారు ఆయన, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. అబ్బో ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో ఇలా శంకరుడి మీద వేశాడు, మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇంత పైన తలకాయ ఉంటే దాని మీద పువ్వు ఎలా పడిందండి? ఎవరు పూజ చేశారు అంటే ఎవరో భక్తుడైన వాడికి లొంగిపోయాడు ఆయన, అహంకరించిన వాడికి దొరకలేదు ఆయన కదండి. ఆయన ఎవరో పూజ చేశాడు, ఆ మొగలి పువ్వు తల మీద ఎట్టుకున్నాడు ఆయన. చాలా కాలం తర్వాత మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం చూసి అంత పూర్వమే కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఎందుకో సంతోషంగా ఇలా అన్నాడు. అంటే ఆ పైనుంచి నేను కింద పడ్డాను, ఇలా నేను కొన్ని సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను ఇలా కిందకి, ఈ ప్రయాణం జరుగుతోంది, మీరెక్కడికి వెళ్తున్నారని అడిగింది. అయ్య బాబోయ్ నువ్వు ఇలా ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్నానంటున్నావు అంటే ఎప్పటికి కనపడుతుంది నాకు, పోన్లే కానీ ఒక ఉపకారం చేస్తావా అన్నాడు. ఏం కావాలి మీకు అని అడిగింది. అడిగితే ఏమి లేదు, కిందకి వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఉంటారు, నేను ఆ పై భాగాన్ని చూశానని ఆయనకి సాక్ష్యం చెప్తావా అన్నాడు. చెప్పను అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, అందుకని చెప్తాను అంది మొగలిపువ్వు. సరే శివమహాపురాణాంతర్గతం కాదు కానీ ఇతర పురాణాల్లో సమన్వయం ఏమిటంటే అక్కడే ఒక ఆవు కూడా కనపడింది. ఆ ఆవుని నువ్వెందుకు వెళ్ళావంటే పైన అభిషేకం చేసి వస్తున్నాను, నేను ఆ పైనుంచి ఎప్పటి నుంచో దిగుతున్నాను, నువ్వు కూడా చెప్తావా అని చూశానని చెప్తాను ముఖంతో అంగీకరించింది. ఇద్దరూ కిందకొచ్చారు. శ్రీ మహావిష్ణువుని ఆయన ముందు అడిగారు, చూసొచ్చారా అని అడిగారు. అబ్బాయి నాకు కనపడలేదు, ఎంత దూరం వెళ్ళినా కనుగొనలేకపోయాను, పైకి వచ్చేసాను అన్నారు. నేను చూసొచ్చాను, ఇదిగో సాక్ష్యాలు, ఈ కేతకీ పుష్పం, ఈ ఆవు. కేతకీ పుష్పం ఆయన చూసొచ్చారని చెప్పింది. ఆవు ముఖంతో అంగీకరించి పృష్ఠభాగమును కదిపి చూడలేదు అని చెప్పింది. ఇప్పుడు నిరాకారముగా జ్యోతిస్తంభముగా ఉన్నటువంటి పరమాత్మ శంకరుడు సాకారమును పొందాడు. సాకారమును పొంది బ్రహ్మదర్శనమైనదని అబద్ధమాడావు బ్రహ్మ. కాబట్టి నీకు నేను కొన్ని శాపవచనములను ఇస్తున్నాను. ఒకటి, నీకు భూమి యందు పూజ లేకుండుగాక, నిన్నెవ్వరూ పూజ చేయరు. కానీ బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది. మీరు ఇంట్లో పూజ చేసుకున్నారనుకోండి, బ్రహ్మగారిని పిలిచామంటారు, ఒక మహానుభావుడు వచ్చే స్థానంలో కూర్చుని పూజ చేయిస్తారు. ఆ పూజ చేయించిన వాడెవరో ఆయన్ని బ్రహ్మగారు అంటారు. మీరు పూజ అయిపోయిన తర్వాత లేచి ఈయనంత బాగా చేయించలేదండి అన్నారనుకోండి, సున్న చుట్టేస్తారు మీరు చేసిన పూజకు ఫలితాన్ని. అది బ్రహ్మస్థానం. ఒకసారి కూర్చోపెట్టాక ఆయన ఏది చేయిస్తే అదే శాస్త్రం అంతే.
కాబట్టి నువ్వు బ్రహ్మస్థానమునందు ఆవాహన పొంది గౌరవింపబడుతుంటావు. రెండవది ఏది అంటే, నువ్వు అబద్ధం చెప్పకుండా శ్రీ మహావిష్ణువు నేను చూడలేకపోయానని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకి వైభవోపేతంగా పూజలు ఉత్సవాలు ఉంటాయి. ఆ ఉత్సవాలకి ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవము అని బ్రహ్మగారి రథం ముందు నడుస్తుంది ఉత్సవాలకి. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ కేతకీ పుష్పము నా యొక్క పూజ యందు అగకుండుగాక. అది ఎంత సువాసనాభరితమైన మొగలి పువ్వు నా పూజలో ఉపయోగింపబడదు. భగవదార్చనకి ఉపయోగపడని పువ్వు ఎంత అందంగా ఉంటే ఎందుకు, ఎంత సువాసన ఉంటే ఎందుకు. ఇప్పుడు కేతకీ పుష్పం బాధపడింది, అయ్యో నా బ్రతుకు ఇంతేనా, నాకు పూజార్హత లేదా అని. నాయందు పూజింపబడవు కానీ, నాకు పూజింపబడవు కానీ నాకు భక్తులైన వారు నిన్ను తలలో ధరిస్తారు. అందుచేత నా భక్తులు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను కాబట్టి శివభక్తులైనటువంటి వారు మొగలి పువ్వు ధరించవచ్చు. 2, నాకు పూజ జరిగే చోట ప్రాంగణం మీద మొగలి పువ్వులతో అలంకారం చేస్తే నేను ప్రీతి పొందుతాను. ప్రత్యక్షంగా నాకు పూజ మాత్రం చెయ్యకూడదు. కాబట్టి ఇప్పుడు కేతకీ పుష్పానికి అటువంటి వరం, అటువంటి శాపం రెండింటినీ అనుగ్రహించారు. ఇప్పుడు నేను ఈ మాట మీకు చెప్పి నేను ఒక మాట పూర్తి చెయ్యకపోతే ఒక ప్రమాదము వెంటనే ఏర్పడిపోతుంది. ఏమా ప్రమాదము? ఏమండి, సరస్వతీదేవికి భర్త చతుర్ముఖుడు, 4 ముఖములతో వేదం చెప్పేటటువంటి వాడు, అంతటి మహానుభావుడే. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు ఇలా దెబ్బలాడుకుంటుంటారా? నిజంగా ఒకవేళ బ్రహ్మగారు పోనీ ఏదో పొరపాటు పడ్డారనుకోండి, శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా మహానుభావుడే. ఏ మహానుభావుడి యొక్క అనుగ్రహంతో ఈ లోకాలు నిలబడుతున్నాయో, ఏ శ్రీమన్నారాయణుణ్ణి మనం రామాయణం భాగవతం చెప్పుకున్నప్పుడు సృష్టికర్తగా కూడా చెప్పుకుంటామో, వటపత్రశాయిగా ప్రళయకర్తగా కూడా చెప్తామో, అటువంటి మహానుభావుడు ఇంత లీకితనంగా బ్రహ్మగారితో దెబ్బలాడి మధ్యలో జ్యోతిస్తంభం వస్తే దాన్ని మొదలు కనిపెడతానని ఆయన వరాహ రూపంలో పెడతాడా కిందకి? అసలు ఇదేనా దీని ఉద్దేశ్యం? లేకపోతే ఇంకేమైనా చెప్పాలని అనుకుంటోందా పురాణం? మీరు బాగా ఆలోచించండి. అలా ఏర్పడినటువంటి శివలింగము జ్యోతిస్తంభముగా ఏర్పడినదే మహాశివరాత్రి. దాని పేరు రాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటి చేత చూడబడదగినటువంటి లింగాకృతిని పొందినటువంటి రూపమే అరుణాచలంలో ఉన్నటువంటి కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమైన రోజే మహాశివరాత్రి. ఇలా అయితే ఇంతవరకు బాగుంది. కానీ మరి ఈ బ్రహ్మగారి యొక్క స్థితి, శ్రీ మహావిష్ణువు యొక్క స్థితి ఏమి? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు అనేటటువంటి మూడింటితోటే మీకు ఎప్పుడు ఏది చెప్పవలసి వచ్చినా వ్యాసుడు చెప్తుంటాడు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఉన్న ఒక్క బ్రహ్మము ఈ 3గానే పనిచేస్తుంటుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మం. మీరు ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా గమనించండి. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కాబట్టి ఆయన సత్వగుణ సంపన్నుడు కదండి. మనం ఆ మాట అంటాం కదా. సరే, ఆయన సత్వగుణ సంపన్నుడైతే భయంకరాకృతిలో నరసింహావతారాన్ని ధరించి హిరణ్యకశిప సంహారం చేసి కోపం తగ్గనప్పుడు, ఎంతమంది స్తోత్రం చేసినా కోపం తగ్గనప్పుడు దాన్ని సత్వం అంటారా, తమస్సు అంటారా? క్రోధము తమస్సు. రామచంద్రమూర్తి కోదండాన్ని చేతిలో పట్టుకుని కొన్ని వేల మందిని తెగటార్చినప్పుడు కించిత్ కోపం కూడా రాకుండా తెగటార్చాడని మీరు చెప్పగలరా? క్రోధం ఆయనకు వచ్చిందని వాల్మీకి మహర్షి చెప్పారు కొన్ని చోట్ల. అప్పుడు ఆయన తమోగుణ సంపన్నుడు కాలేరా? శంకరుడు తమోగుణ సంపన్నుడు, లయం చేస్తాడంటారు. తమోగుణ సంపన్నుడు శంకరుడైతే దక్షిణామూర్తిగా కూర్చుని లోకానికి జ్ఞానం ఇవ్వలేదా? అప్పుడు మరి ఆయన సత్వగుణ సంపన్నుడు కాడా? మరి అదే శంకరుడు జ్ఞానప్రదాతయ్యి జ్ఞానానికి మహేశ్వరుణ్ణి మీరు కొలవండి అని అనిపించుకుని శృతివాక్యం చేత పొగడబడినటువంటి వాడు మహానుభావుడై సత్వగుణ సంపన్నుడు కాలేదా? మరి అలాంటప్పుడు ఒక గుణాన్ని మీరు భగవంతుని యందు ఆరోపించి మాట్లాడడం మీ అజ్ఞానం అనుకోవాలా, మీ జ్ఞానం అనుకోవాలా? భగవంతుని యందు గుణమును ఆరోపించి మాట్లాడడం ఏంటండి? అంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి లేదు. యథార్థమేమి అంటే మహానుభావుడైనటువంటి బాణుడని
సంస్కృతంలో మహాకవి బాణుడు. ఒక్కొక్క సో అంటారు కాళిదాసుతో సమానుడు, లేదా కాళిదాసు కన్నా ఓ అడుగు ముందే ఉన్నవాడు బాణుడు అంటారు. ఆ బాణుడు ఒకచో ఒక మాట చెప్తాడు. రజోజుషే జన్మని సత్వవృత్తయే స్థితౌ ప్రజానాం ప్రళయే తమస్పృశే అజాయ సర్గస్థితి నాశహేతవే త్రైమయాయ త్రిగుణాత్మనే నమః అంటాడు. రజోగుణము చేత చతుర్ముఖ బ్రహ్మగారు ప్రకాశిస్తున్నారు, సత్వగుణము చేత శ్రీ మహావిష్ణువు ప్రకాశిస్తున్నారు, తమోగుణము చేత లయకారకుడై రుద్రుడు ప్రకాశిస్తున్నాడు. అంత మాత్రం చేత నిజంగా వాళ్ళందరూ ఆ గుణాలతోటే ఉంటారని మీరు అనుకుంటున్నారా? కాదు. అసలు వీరి ఎందు గుణము లేదు. నిర్గుణమైన పరబ్రహ్మము సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా మారింది. అప్పుడు అవసరం కాబట్టి రజోగుణాన్ని తీసుకుంది. ఇది శివుడికి అభిషేకం చేయడం అంటే చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట చెప్తుంటారు. ఎందుకండి పట్టుకెళ్లి పాలు, పెరుగు, తేనె, పంచదార ఇవన్నీ పట్టుకెళ్లి ఆయన నెత్తి మీద పోసేసి అవన్నీ ఆ తుమ్ములోంచి అలా బయటకు వెళ్ళిపోతుంటాయి. ఏ పదార్థాలు పాడు చేసేయడం తప్ప వీళ్ళకి బుద్ధి లేదండి, ఏమిటా అభిషేకాలు, ఇలాగే పాడు చేస్తారు పదార్థాలని. మీకు గుర్తుందో లేదో కానీ ఒక 6 సంవత్సరాల క్రితం శ్రీశైల ప్రబోధిని అన్న పత్రికలో శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురిస్తారు. అందులో ఒక డాక్టర్ గారిదే ఒక అనుభవం రాశారు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మీకు దాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది. ఆ అమ్మాయికి నోటి నిండా పుళ్ళు పడిపోయి నోట్లోకి ఏమీ తినడానికి కూడా కుదరలేదు. ఇంకా ఆ పిల్ల ఆ కారణం రీత్యా ఆ పుళ్ళు తగ్గలేదు, నోరు మంటలు, వేడి. ఇంకా ఆ పిల్ల ఆ కారణం చేత బ్రతకదు, ఎన్నాళ్ళు సిలైన్లు పెడతారని అనుకున్నారు. ఎవరో పెద్దలు చెప్పారు, ఏదో ఫలానా లోహంతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృతములతో అభిషేకం చేసిన పదార్థాన్ని 45 రోజులు నువ్వు తీర్థంగా పుచ్చుకుంటే నీకు తగ్గుతుందని. ఎప్పుడు మనకి నమ్మకం వస్తుందంటే డాక్టర్ల దగ్గర నమ్మకం పోయాక వస్తుంది. అందుకని ఆ పిల్ల తీర్థం పుచ్చుకోవడం మొదలెట్టింది. మంచో చెడో భగవానుడు తిప్పాడు మొత్తం మీద. చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయికి క్రమంగా తగ్గిపోయి 45వ రోజుకి నోరు మామూలుగా అయిపోయిన తర్వాత ఈ కేసు డాక్టర్ గారికి తెలిసింది. తెలిసి డాక్టర్ గారు ఆ పిల్లని పిలిపించుకున్నారు. పిలిపించుకుని నోరు చూపించమన్నారు. ఏం మందులు వాడావన్నారు. నేను ఏ మందు వాడలేదు అంది. మరి ఏం చేశావన్నారు. అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది, నేను శ్రీశైల ప్రబోధినిలో చదివింది, నాకు జ్ఞాపకం ఖచ్చితంగా ఉండుంటే ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద అభిషేకం చేయబడిన పంచామృతాల తీర్థాన్ని పుచ్చుకున్నాను అంది. అయితే అలా జరుగుతుందా అని దాని మీద సైంటిఫిక్ గా ఎంతవరకు నిలబడుతుందో చూడాలని ఆ స్వరంతో అభిషేక మంత్రములు జరుగుతుండగా పంచామృతాలతో అభిషేకం చేస్తే దాని మీద కెమికల్ రియాక్షన్స్ ఏమొస్తాయి అని ల్యాబొరేటరీలో చూశారు. చూస్తే ఎటువంటి ఔషధములు ప్రపంచంలో ఉన్నాయని మనం నమ్ముతున్నామో అంతకన్నా ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద పడినటువంటి ఆ అభిషేక ద్రవ్యములలో వచ్చేటటువంటి రసాయనిక ప్రతిచర్య నోటిలో వచ్చినటువంటి భయంకరమైన పుండ్లకి గొప్ప విరుగుడు అని నమ్మకం కలిగింది ఆ కెమికల్ ఫార్ములా. ఆశ్చర్యపోయి డాక్టర్ గారు శ్రీశైల ప్రబోధినిలో దాని గురించి 3-4 సార్లు వరుసగా ఆయన ఆర్టికల్స్ ఇచ్చారు. దీని మీద రుద్రకామ్యార్చన అని పరమశివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అని దాని గురించి ఒక పెద్ద విశేషమైన వ్యాఖ్య జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఒక చోట చేశారు. అందులో పంచామృతాలని మనం అంటూ ఉంటాం. అసలు అమృతం ఒకటే కదా. ఆ అమృతం మనం ఎప్పుడు చూడడం లేదు, తాగడం లేదు అనుకోండి, గొడవ వదిలిపోయింది. కానీ ఇవి మాత్రం మనకి తెలుసు. పంచామృతాలు తెచ్చారా అభిషేకానికి అంటారు. ఏమిటి పంచామృతాలు? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 పంచామృతాలంటారు. ఈ 5ంటితో శివుడికి అభిషేకం చేస్తారు. ఏమిటి అభిషేకం? పాలు తీసుకెళ్లి పోస్తారు. మీరు రోజు చూస్తారు కదా, అర్చక స్వామి చక్కగా అక్కడ కూర్చుని ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు. నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో వగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ అని ఆ మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తుంటారు. సన్నటి ధార కింద పోస్తుంటారు. దాని గురించి చంద్రశేఖర పరమాచార్య వ్యాఖ్యానం చేశారు. అభిషేకం అంటే పదార్థం తర్వాత పదార్థం పోసేయకూడదు, అపచారం అని. ఎందుకు అభిషేకం చెయ్యాలో, అభిషేకం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో, పంచామృతాల్లో కూడా దేని తర్వాత దేన్ని వాడాలో మహానుభావుడు బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం తమిళంలో చేస్తే భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన మహోపకారాల్లో ఒకటి ఏమిటంటే దాన్ని వెంటనే పెద్ద ఆంగ్ల పండితుడిని ఒక ఆయన్ని కూర్చోపెట్టి దాన్ని తీసుకుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆర్టికల్స్ కింద పబ్లిష్ చేశారు. ఏ పదార్థం తర్వాత ఏ పదార్థంతో చేయాలో, పదార్థానికి మధ్య శుద్ధ జలంతో మళ్ళీ ఎందుకు అభిషేకం చేయాలో రాశారు. రాస్తే అందులో మొట్టమొదటిది
పాలతో దేనికి అభిషేకం చేస్తారు అని పెద్దలు కొన్ని ఉపన్యాసాల్లోనూ కొన్ని వ్యాఖ్యానాల్లో చేసిన మాట మాత్రమే నేను చెప్తున్నాను. మహాప్రభు, నా సొంతమేం కాదది. ఆ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి. ఆయన సర్వలోకములకు రక్షణ భారం వహించినవాడు. ఆ పరమశివుడికి అభిషేకం జరిగితే, పాలతో అభిషేకం చేస్తే మీరు నోరు తెరిచి ఏది అడగక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. దీనికి ఆంతరం ఏమిటో మళ్ళీ తర్వాత చెప్తాను. ఆ పదార్థానికి వారు వ్యాఖ్యానంలో చేసింది, పాలతో అభిషేకము చేయడము చేత సర్వసౌఖ్యములు కలుగుతాయన్నారు. ఇది అది అని నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు, అలా సర్వసౌఖ్యములను ఇస్తుంది. రుద్రకామ్యార్చన ఫలితం చెప్తున్నాను. 2, పెరుగు. పెరుగుతో చేసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది. 3, ఆవు నెయ్యి. ఆవు నేతితో కానీ అభిషేకం చేసినట్టయితే అటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని. తేనెతో చేస్తే తేజస్సు కలుగుతుందని. పంచదారతో చేస్తే ఎప్పుడు ఏదో దుఃఖం వెంట తరువుకొస్తూ ఉంటుంది కొంతమందిని. ఆ దుఃఖానికి ఇంకా ఉపశాంతి ఉండదు, అలా బాధపడుతుంటారు. ఏమిటోనండి అసలు మా కష్టాలు తీరట్లేదు అంటూ ఉంటారు. మళ్ళీ ఆ పంచదారతో అభిషేకం గురించి కూడా, అసలు ఆ అభిషేకం ఇలా తీసి ఉద్ధరణిలతో వేయచ్చా వేయకూడదా, దాని గురించి కూడా అబ్బో ఎంత గొప్పగా మాట్లాడారో పెద్దలు. వారి అనుభవం, వారు చేసినటువంటి విధానం, దాన్ని బట్టి అలా చెప్పుంటారు వారు. ఆ పంచదార కూడా ఎంతవరకు మెత్త చేసి వెయ్యాలి అనేటటువంటి దాని గురించి కూడా చాలా అందమైన మాటలు రాశారు. వారు పెద్దలు అనుభవించినవి అని నమ్మి చెప్తున్నాను అంతే నేను. అందుకని ఆ మెత్తటి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి. ఎటువంటి దుఃఖం కూడా పరమాత్మ అనుగ్రహం కలిగిందా తీసేస్తారని. ఇవి 5 మీకు బాహ్యమునందొచ్చేటటువంటి ఫలితాలు. ఆంతరమునందు వీటికి అమృతములని పేరు ఎందుకని అన్నారా తెలుసా అండి? పాలు సమీకృత ఆహారం. పిల్లలకి ఆవకాయ అన్నం పెడతామా? లేకపోతే ఏం పెడతాం? పిల్లలకి ఏం పెట్టాం? మార్నింగ్ ప్లేట్ ఇడ్లీ తింటాం, బార్లీ తాగడం, మధ్యాహ్నం ఏదో 6 పదార్థాలు, 2 పప్పులు, 2 కూరలు, 2 పచ్చళ్ళు, పులిహార, చక్కెర పొంగలి, పాయసము, దధ్యోజనం, లేకపోతే ఆవకాయి, మాగాయి, ఊరగాయి, ఆ ఆవకాయి, ఈ ఆవకాయి, మజ్జిగ, పెరుగు. ఇన్ని వాళ్ళేం తాగరు. 30 మాటలు మధ్యలో కాఫీ, 80 మాటలు టీ, ఇవేం ఉండవు కదా. అందుకని పిల్లలకి వీటన్నింటి బదులు ఏమిస్తారు? సమీకృత ఆహారం, పాలు పడతారు. ఆవు పాల చేత అభిషేకము చేయబడినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంగా మనిషికి కలిగేటటువంటిది జ్ఞాన సమృద్ధి కలుగుతుంది. ఆ జ్ఞానము కలిగిందా? ఏమిటొస్తుంది జ్ఞానము చేత? జ్ఞానం అంటే డిగ్రీలు, క్వాలిఫికేషన్లు కావు. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి పెక్కుగలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. పరమాత్మ యొక్క స్వరూపం అర్థం అవడం, ఇక్కడే స్వామి ఉన్నాడు, అంతటా ఉన్నాడనేటటువంటి ఎరుక కలగడం, ఇది పాల యొక్క అభిషేకం చేత ఫలితం. 2వది పెరుగు. పెరుగు చేత అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి? పెరుగు తోడుకున్నట్టుగానే మనకి కూడా కర్మ చేస్తాం. కర్మ జడం, లేదా కర్మ అప్పటికప్పుడు అంతరించిపోతుంది. ఓ పని చేస్తాం, ఆ పని అయిపోతుంది. ఏదో కాఫీ తాగుతాను, కాఫీ తాగితే ఇంకా 365 రోజులు అలా కాఫీ కప్ పట్టుకునే ఉంటానా? అలా ఏం ఉండదు. ఆ కాఫీ తాగడం అంటే అయిపోతుంది. అది కాసేపటికి ఇడ్లీ తింటాను, అయిపోతుంది. ఇడ్లీ అయిపోతుంది, కాఫీ అయిపోతుంది. కానీ కాఫీ తాగడము చేత కలిగినటువంటి తృప్తి అనేటటువంటి అనుభవాన్ని లోపల దాచుకుంటుంది మనస్సు. ఈ దాచుకోవడాన్ని లోపల గమ్మత్తుగా లోపల రికార్డ్ చేస్తుంది. ఈ రికార్డ్ చేసేయడాన్ని వాసనలు ఉండడము అంటారు. ఇది మళ్ళీ ఎప్పుడో బయట పెడుతుంది. ఆ కాఫీ తాగితే దిక్కుమాల కాఫీ ఎంత హాయిగా ఉంటుందిరా పొద్దున్నే అనిపిస్తుంది. అలా అనిపించిందా? ఇంకా ఏమిటో ఒళ్ళంతా భారంగా ఉన్నట్టు, ఎక్కడికి వెళ్ళలేనట్టు, ఏ పని చేయలేనట్టు, ఒక్క కప్పు కాఫీ తాగేస్తే అండి నాకు పొద్దున్నే ఎంత ఉత్సాహం వచ్చి. అదేం లేదు నిజంగా. నీకు ఇక్కడ అలవాటు అయిపోయింది ఆ వాసన. ఈ వాసనని తీసేసి, ఈ తోడుకున్న వాసనల్ని తీసి, వాణ్ణి విడిచిపెట్టి ఉండలేని వాసనల వైపుకి తిప్పుతాట. అంటే అయ్యో తెల్లారిపోతోంది, సంధ్యావందనం చేసుకుందాం, అయ్యో తెల్లారిపోతోంది, లేచి కాసేపు అభిషేకం చేసుకుందాం, అయ్యో ఒక్కసారి స్వామికి దర్శనం చేద్దాం, అయ్యో కాసేపు గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుందాం. ఇలా మంచి వాటి వైపుకి తిప్పి మంచి మంచి అనుభూతుల్ని ఉంచితే స్వభావం ఏర్పడుతుంది అన్నారు వ్యాఖ్యానంలో. ఎందుకని? లోపల వాసనలు ఎన్ని రకాలైనవి పేరుకుంటే అలాంటి స్వభావం వచ్చేస్తుంది.
స్వభావ మార్పుకి పెరుగుతో కూడిన అభిషేకం దారినిస్తుంది. మూడవది నెయ్యి. ఈ నెయ్యి అహంకారం. అహంకారం అంటే ఎప్పుడు నేను నేను నేనంటాడు. ఈ నేను దిక్కుమాలిన నేనుందే, దీని అసాధ్యం కులా కొంప తీసేసేది అదే అసలు ప్రపంచంలో. నేను చాలా మాటలు చెప్తుంటాను. ఈ నేను నేను గురించి ఒక్కసారి వెనక్కి పరికించి చూడండి. ఈ నేనన్నప్పుడల్లా ఇలా చూపిస్తాం. ఇలా చూపించిన నేను ఎక్కడి నుంచి వచ్చిందో వెనక్కి వెళ్ళండి. ఈ శరీరం ఒకానొకనాడు ఇంత తొండపిల్లంత శరీరం. ఈ తొండపిల్లంత శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకనాడు ఎప్పుడో తండ్రి వీర్యాన్ని తల్లి యొక్క యోని యందు ప్రవేశపెట్టాడు. ఆ తల్లి లోపలికి తీసుకుని ఆ శుక్లమును శోణితముతో కలిపింది. తండ్రి వీర్యాన్ని ఇచ్చాడు కాబట్టి తండ్రిదా? అమ్మ శోణితంతో కలిసి అమ్మ గర్భంలో 9 నెలలు కాపరం, 9 నెలలు అక్కడ ఆవాసం ఉంది కాబట్టి అమ్మదా? బయటికి వచ్చిన తరువాత పశువులిచ్చిన పాలు తాగి ప్రకృతిలోంచి వచ్చిన అన్నం తిని పెరిగింది. అన్నవికారమైన ఈ శరీరం ఈ బయట పంచభూతములలోంచి వచ్చినటువంటి పదార్థములతో పోషింపబడింది కాబట్టి పంచభూతాలదా? లేకపోతే దీనికి కొంతమంది మేధస్సు పెంచడానికి పాఠాలు నేర్పారు. ఆ పాఠాలు నేర్పితే వచ్చినటువంటి 4 ముక్కలు తీసుకెళ్లి ఎవడికో తాకట్టు పెట్టి వాడు నా కొలువులో పశువు కట్టబడినట్టుగా ఉదయం 10 నుంచి సాయంకాలం 5:30 వరకు నువ్వు పనున్నా లేకపోయినా కుర్చీలో అలా కూర్చో, కాలం ఎంత విలువైందైనా నాకు అనవసరం, ఇలా కూర్చో నువ్వంతే అంటే అలా కూర్చున్నందుకు వాడు నెలకి ఒక 10,000 12,000 బత్తెం ఇస్తే ఆ బత్తెం పుచ్చుకుని శరీరాన్ని పోషించుకున్నావు కాబట్టి ఆ బత్తెం ఇచ్చిన వాడిదా? లేకపోతే ఒకనాడు నువ్వు ఈ శరీరం కదలిక లేక మంచంలో పడిపోతే ఊపిరి వెళ్ళిపోతే దీన్ని సంస్కారం చేయడం కోసం కొత్త కర్రలు, కొత్త చాప, కొత్త తాడు తెచ్చి దాని మీద పారేసి కట్టి తీసుకెళ్లి శ్మశానంలో పారేసిన కొడుకుదా? అగ్నిహోత్రంలో పారేస్తే కాల్చేసిన అగ్నిహోత్రాందా? లేకపోతే ఇంకా కాలిపోకుండా ఉండిపోయిన ఎముకలు మొదలైనవి శ్మశానంలో ఉండిపోతే తిన్న చెదపురుగులదా? లేకపోతే ఊడిపోయిన వెంట్రుకలు, గోళ్లు మొదలైన వెళ్లి చెట్లకి చుట్టుకుని ఉండిపోతే ఆశ్రయం ఇచ్చిన చెట్లదా? ఎవడిది ఈ శరీరం? దేన్ని చూపించి నేను నేనంటావు? దీన్ని చూపించి ఈ నేను 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 అని అన్న మాట ఎన్ని మాటలు అన్నావో అన్ని మాటలు పతనం అయిపోతున్నావు. అందుకని ఈ నేను నేనన్న అహంకారాన్ని విరచగలిగితే ఆనాడు నేనేమిటని ఇలా వంగుతావు. ఈ విధేయతని ఇస్తాట, నీతితో అభిషేకాన్ని పుచ్చుకొని ఆ నేనన్న భావన విరుస్తాట. అందుకని నీతితో అభిషేకం. పంచదార మమకారం. ఎంత మమకారమో, దిక్కుమాల మమకారం. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. తా చావకమానడు వారి భంగి ఈ చచ్చిన వానికేర్చెదరు. చావున కొల్లక దగవచ్చునే ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి అంటారు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఎంత విచిత్రం రా వీళ్ళకి. మచ్చిక వీరికెల్ల ఏదో పెద్ద ఉండిపోయేవాళ్ళ. పుట్టినప్పుడేమో అమ్మ దగ్గర నుంచి ఇలా కొంచెం దూరంగా అత్త ఎత్తుకుంటే చాలు అమ్మ 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 అని ఏడుస్తారు. అమ్మ వదిలిపెట్టి ఉండలేని వాళ్ళే. నాన్నగారు కాస్త స్వీట్లు ప్యాకెట్ నూనె తడున్న కాగితంతో వచ్చేటప్పటికి అక్కడికి పరిగెడతాడు. ఆడుకోవడానికి అన్నయ్య వస్తే అన్నయ్య దగ్గరికి పరిగెడతాడు. పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న ఎక్కర్లేదు. ఈ పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు భార్య బిడ్డలు. ఒకవేళ నదిలో ముగ్గురు కలిసి కొట్టుకుపోతుంటే ఓ వేళ ముందు పిల్లాన్ని వదిలేస్తాడు. ఎందుకని? భార్య ఉంటే మళ్ళీ కొడుకుని కనొచ్చు. ఆ తర్వాత భార్యను కూడా వదిలేకపోతే భార్యను వదిలేస్తాడు, మళ్ళీ పెళ్ళాన్ని చేసుకోవచ్చు. ఆఖరణ వదలలేక తను వదులుకుంటాడు సుడిగుండంలోనూ ప్రవాహంలోనూ. అందుకని నీకెవరి మీద మమకారం. కానీ ఇదంతా ఒక రకమైనటువంటి అబద్ధంతో కూడినటువంటి జీవనం. మచ్చిక వీరికెల్లా వెళ్ళిపోయే అన్నిటి మీద నీ మనస్సు పెట్టుకుంటున్నావు. దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. పక్కవాడింట్లో దొంగలు పెడితే నీ ఇంట్లో తాళాలు జాగ్రత్తగా వేస్తావు. పక్కింట్లో చచ్చిపోతున్నారు, నీకు మార్పు ఎక్కడొచ్చింది? నీకంటే మహాప్రభు మిమ్మల్ని కాదు నన్ను ఎప్పుడూ చెప్తున్నాను. అందుకని తా సావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు. ఓ చచ్చిపోయిన వాడిని పెట్టుకుని వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఏమిటో వీళ్ళు చచ్చిపోనట్టు. ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి అంటే ఏడిస్తే తప్ప అండి అని అనకండి. ఏడుపు వస్తుంది, తప్ప, అది తప్పని ఎక్కడ అనలేదు. కానీ ఇంత వ్యామోహం పెట్టేసుకుని, ఇంత మమకారాలు బిగించేసుకుని అసలు ఎవడి దగ్గరికి వెడితే రక్షిస్తాడో వాడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఖాళీ ఉండదు. కాఫీ 50 మాటలు తాగడానికి టైం ఉంటుంది. ఇడ్లీ 70 మాటలు తినడానికి టైం ఉంటుంది. భోజనం కొసరి తినడానికి టైం ఉంటుంది. ఆఫీసులో ₹10 ఇస్తే అరగంట కూర్చోడానికి టైం ఉంటుంది. పనికి మాలిన వాడు వస్తే ఇంట్లో కబుర్లు చెప్పడానికి 5 గంటల టైం ఉంటుంది. అది చెయ్యకుండా నేను ఉండలేనని గుళ్ళోకి వెళ్ళడానికి నీకు టైం ఉండదు.
అయ్యో అరగంట సేపు కూర్చుని ఈ అరగంట నాది కాదని పూజ చేయడానికి టైం ఉండదు. పరమాచార్యులు వారి వేదిక మీద తీసుకొచ్చి కట్టల డబ్బు పెడితే పేద సన్యాసిని నాకు తెచ్చి ఇన్ని ఇచ్చారు. ఇవి కాదు, నేను ఒకటి అడుగుతాను మీరు ఇస్తారా అన్నారు. ఏమిటి ప్రభో, మీరందరూ ఇవ్వగలరు, ఇస్తానని మాట ఇవ్వండి అడుగుతానన్నారు. ఇచ్చేస్తాం అడగండి అన్నారు. మీ అందరూ బతికున్నంత కాలం ప్రతిరోజులో 2 నిమిషాలు నాకు ఇచ్చేయండి. నాకు దానం చేశారు. సన్యాసికి దానం చేసిన దాన్ని మీదిగా అనుభవించారా పాడైపోతారు. 2 నిమిషాలు నాకు ఇచ్చేశారు కదా, ఈ 2 నిమిషాలు నాది కాదని రోజు భగవన్నామస్మరణ చేయండి. ఎప్పుడు అన్నది నాకు అనవసరం. ఆఫీస్కి వెడుతూ ఆఫీసులో కూర్చుని, ఇంట్లో కూర్చుని, పడుకుని, లేచి పూజా మందిరంలో 2 నిమిషాలు, ఇది జగద్గురువులంటే. వాళ్ళు మనని ఉద్ధరించిన వాళ్ళంటే. నళినీజలగత జలమతి తరళం తత్పజ్జీవితమతి శయచపలం విద్యుర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. ఈ పిచ్చ వదలగొట్టి ఎవడి వేపుకి తిప్పాలో అటువైపు తిప్పగలిగిన వాడెవరో వాడు శంకరుడు. శంకరోతీతి శంకర. అందుకని వాడికి పంచదారతో అభిషేకం అని రాశారు. ఈ 5 విడగొడితే వాడికి ఇంకొన్న అవిద్య ఉంటుంది, ఇంకా అవిద్యం ఉండదు. అందుకని వాడు ముముక్షు అవుతాడు. కాబట్టి ఇవి పంచామృతములు అన్నారు అని పెద్దలైన వారు బహుశా వారు అనుభవించి రాసినటువంటి మాటలు. అందుకని ఈ 5టితో అభిషేకం అంటే శివుడికి అదేదో తీసుకొచ్చి పాల ప్యాకెట్ అక్కడ పోసేస్తున్నారు అనుకోకండి. మీకు నమ్మిక ఉన్నదా, మీరు నమ్మితే పరమాత్మ. మీకు నమ్మకం లేదు, అదేదో రాయిగానే యద్భావం తద్భవతి. మొదటే చెప్పానే, వాడు ఆపాతాల నభస్థలాస్తభవన బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళం నుంచి ఆకాశం వరకు నిండిపోయిన వాడు ఎవరున్నాడో వాడు ఆ లోపల లింగాకృతిని పొంది ఉన్నాడు. వాడి మీదిన్ని పాలు పోస్తే నాకు అన్ని సౌఖ్యములను వాడిస్తాడు. వాడు చూసుకుంటాడని మీరు నమ్మి చెయ్యండి అభిషేకం, వాడు చూస్తాడు. మీకు ఆ పూనిక లేదా, ఆ నమ్మిక లేదా, రిచువలిస్టిక్ అంటారు. తంతు ఆ చేసిన కార్యక్రమం. శ్రద్ధ భగవానుడికి కావలసింది. నువ్వేమిచ్చావు ఆయనది అంతా. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధరా తావత్వం సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. అన్ని ఆయనవి సూర్యచంద్రులు ఉన్నంత కాలం. నువ్వు ఆయనకి ఇచ్చేదేమిటి? నీ ఆయనదైన వస్తువు నీకిచ్చి నువ్వు అనుభవిస్తుంటే నీ ఆనందాన్ని చూసి ఆయన ఆనందం అనుభవిస్తున్నాడు తల్లిదండ్రులు కనుక. అందుకని వారికి ఒక్క నమస్కారం చేయడం. ఈ 5 చేత అభిషేకము అంటే మిగిలిన పదార్థములకు కూడా చాలా ఫలితాలు చెప్పారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడవుతాయి? అందుకని పంచామృతముల చేత అభిషేకము, మారేడు దళముల చేత అర్చన. ఎందుకు మారేడు దళాలతో పరమశివుడికి అర్చన? మారేడు దళంతో శివుడికి అర్చన చేస్తే గొప్ప లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చాలా మందికి ఒక ఊహ ఉంటుంది. అదేమిటండి అంటే మనకి ఎంత మనం సంకుచితమైన జీవితంలోకి వచ్చేసామంటే, ఇవాళ లక్ష్మి అంటే విష్ణువు యొక్క భార్య, అందుకని ఆయన పెళ్ళం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే డబ్బులు వస్తాయి, ఈయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఏం వస్తుంది, చదువు వస్తుంది. అని ఈయన దగ్గరికి వెడితే చదువు అడగాలి, అక్కడికి వెడితే లక్ష్మి అడగాలి. ఉరే అక్కడున్నవాడే ఇక్కడున్నవాడు రా, ఇక్కడున్నవాడే అక్కడున్నవాడు రా. మనకి తెలియదు. మారేడు దళంలో ఎవరుంటారో తెలుసా అండి? లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అధికముగా ఉండే స్థానములు 5 చెప్తారు. 1 పద్మము, 2 మారేడు దళము, 3 ఏనుగు యొక్క కుంభస్థలము, 4 ఆవు యొక్క వెనుక తట్టు, 5 స్త్రీల యొక్క పాపట. ఈ 5 లక్ష్మీ స్థానాలు. ఇందులో మారేడు దళాన్ని పట్టుకెళ్లి పరమశివుని యొక్క పాదముల దగ్గర సమర్పిస్తే శంకరుడు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాడు. అదేమిటండి? వెంటనే మనకు అనుమానం, శంకరుడికి ఏముంది ఇవ్వడానికి? అదేట ఆయన దగ్గర ఇదే వెర్రి. ఆయన పేరేమిటో తెలుసా? శర్వహ అని పేరు. కంచిలో ఉన్నటువంటి స్వామి పృథివీలింగం. అయ్యవారి పేరు శర్వుడు, శర్వ అన్న పేరు శంకరుడిది. శంకరుడికి శర్వ అన్న పేరుంటే అమ్మవారి పేరేమిటో తెలుసా అండి? శర్వాణి. లలితా సహస్రనామ స్తోత్రంలో శర్వాణి అన్న నామానికి వ్యాఖ్యానం ఏమని చేశారో తెలుసా? భూమి అంతటా ఐశ్వర్యమును నింపగలిగినటువంటి వాడికి శర్వుడని పేరు. మీకు ఎక్కడ నుంచి ఐశ్వర్యం రానివ్వండి, డబ్బులు వస్తే ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచే రావాలి, భూమిలోంచే వస్తాయి. నేను ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నాను. మా సంస్థ ఎలా బతికుంటుంది? వ్యవసాయం బాగా జరిగి 4 బస్తాలు పండితే ఆ 4 బస్తాలు కొని మిల్లింగ్ చేస్తే అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి ఇస్తే మా సంస్థ ఉంటుంది. లేదు, ఓడు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది, అందులో పనిచేస్తున్నాడు. ఓరు ఎక్కడి నుంచి రావాలి? ఖనిజం, ఇనప ఖనిజం భూమిలోంచి రావాలి. పంట ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. బొగ్గు ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. ఈ చెట్టుకి మల్లె పువ్వు అక్కడి నుంచే రావాలి, ఈ చెట్టుకి కుంకుడుకాయ అక్కడి నుంచే రావాలి, ఈ పక్కనే మామిడి పండు అక్కడి నుంచే రావాలి. అయ్యయ్యో మర్చిపోయాను సార్, కుంకుడు చెట్టులోకి మామిడి పండు ఎట్టేశాను, మామిడి పండులో కుంకుడు చెట్టు ఎట్టేశానని. ది క్లిరికల్ ఎర్రర్ ఈస్ రిగ్రెటెడ్. అరగంట క్రితం రావాల్సిన రత్నాచల్ గంటన్నర లేటుగా వస్తుంది. దీనికోసమని మేము బహుధా చింతించుచున్నాము. ది డిలే ఈజ్ డీప్లీ రిగ్రెటెడ్. ఈ దిక్కుమాలిన మాటలు మనవి తప్ప పరమేశ్వరుడికి ఉండవు.
అంతేగాని కుంకుడుకాయలో పొరపాటున మామిడి పళ్ళు ఎట్టేసామండి ఈ సీజన్ లో మీరు ఏమనుకోకండి, మామిడి పళ్ళ దగ్గర కుంకుడుకాయలు కోసుకోండి, కుంకుడు చెట్ల దగ్గర మామిడికాయలు కోసుకోండి, అలా ఏమనరు. కుంకుడుకాయ అంటే చేదే, మామిడి పండు అంటే తీపే. అది వైశాఖ మాసంలోనే రావాలి, అది దాని ఋతువులోనే రావాలి. ఇలా ఇచ్చేవాడు ఎవడున్నాడో వాడు శర్వుడు. ఇప్పుడు మీకు ఐశ్వర్యం ఎవరివ్వాలి? శంకరుడు ఇవ్వాలి. ఐశ్వర్యం శంకరుడి దగ్గర నుంచి వస్తుంది. అందుకని మారేడు దళాలతో పూజ ఎవరికి జరుగుతుంది? శంకరుడికే జరుగుతుంది. శర్వాణి ఐశ్వర్యం భూమి అంతటా ఐశ్వర్య రూపంలో ఎవరు నిండిపోయారు? అమ్మవారు పార్వతీదేవే నిండిపోయింది. అందుకని డబ్బు కావాలన్నా ఎక్కడికి రావాలి? శివుడి దగ్గరికి రావాలి. అంటే ఏమండి మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారా? మళ్ళీ అదొక దిక్కుమాల ప్రశ్న, అలా అడక్కండి. ఎందుకని? శర్వ అన్న నామము శివుడిది విష్ణువుది కూడా. విష్ణు సహస్రనామం దిగండి. సర్వ శర్వ శివస్థానుర్భూతాదిర్నిధిరవ్యజ. శర్వ అన్న నామం విష్ణు భగవానుడికి ఉంది. ఎందుకని? ఆయనకి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు. భూమి రూపంలో ఉన్న ఐశ్వర్యం శ్రీగా మారుతుంది. మారి ఆయన ఇస్తాడు. ఆయన పాదములు పట్టుకున్నా ఇస్తాడు, ఈయన పాదములు పట్టుకున్నా ఇస్తాడు. ఈయన పాదములు పట్టుకుంటేనే ఇస్తాడు, ఆయన పాదములు పట్టుకుంటే ఇవ్వడు అని మాత్రం అనకండి. ఉన్నది ఒకటే పదార్థం, రెండుగా కనబడుతుంది. ఇటొచ్చి ఇక్కడ పూజ చేసిన ఐశ్వర్యం ఉంటుంది, అటెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజ చేయండి ఐశ్వర్యం ఉంటుంది. ఇటొచ్చి శివుడికి అభిషేకం చేయండి మోక్షం వస్తుంది. అటెళ్ళి వెంకటేశ్వరుడికి అభిషేకం చేయండి మోక్షం వస్తుంది. ఎందుకని? అవి రెండు కావు, ఉన్నదొక్కటే. రెండైతే కొన్ని నువ్వు చేయి కొన్ని నేను చేయి అంటారు. ఉన్నదొక్కటే ఉన్నది. ఇది నీకు తెలిస్తే నీ అభిషేకానికి ఫలితం వస్తుంది. ఇది అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయే ఈప్సిత సిద్ధయే. ఈప్సితం అంటే కోరిక. ఇది తెలిసి నేను అభిషేకం చేస్తున్నాను. ఇప్పుడు నీ కోరికలన్నీ తీరిపోయి ఇప్పుడు నువ్వేమిస్తావు శంకరుడికి? ఏమి ఇవ్వక్కర్లా. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవాడు పారవయిచు కామధేనువు వానింటి గడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఈ భక్తి భావంతో పట్టుకెళ్లి ఇలా 4 నీళ్ల చుక్కలు వేయి, 2 మారేడు దళాలు వేయి, 2 పుష్పాలు సమర్పించు, ఒక్క నమస్కారం చెయ్యి. గుళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి గుళ్ళో పరిగెత్తడం. ఆ నందీశ్వరుడికి పట్టుకొచ్చి నువ్వు పెట్టకపోతే ఆకలితో కడుపు పండిపోయినట్టు అరటిపండు పట్టుకొచ్చి ఆయన మూతికి ఇలా రాసేయడం, ఇంతంత గాజుగల ఆయన కళ్ళల్లో ముక్కుల్లో దూరిపోయేటట్టు ప్రవర్తించడం, ఇంకోటి తొక్కుతాడేమో అని చూడకుండా ఇక్కడికి తీసుకొచ్చి పువ్వులు బారేయడం, ఒకడిక్కడ నంది పృష్ఠభాగంలోంచి వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వాక్షణం రోజాతి కైలాసే శివసన్నిధం అని శివాగమంలో చెప్పినట్టుగా దర్శనం చేస్తుంటే శివుడికి నందికి మధ్యలోకి వెళ్లి నీ పృష్ఠభాగం దర్శనం చేసుకుంటున్న వాడికి చూపించడం, ఇవి అపచారాలు. ఇవి మాని ఆ శివాలయంలో కూర్చుని లోకంలో ఉన్న విశేషాలన్నీ అక్కడ కూర్చుని మాట్లాడడం. పరమేశ్వరుని ఆలయం కేవలం భగవత్ సంబంధమైన ప్రసంగానికి, అన్య ప్రసంగాలకు పనికిరాదు. ఎందుకని దానివల్ల 2 చెడులు. ఒకటి నువ్వు పాడవుతావు, 2 వచ్చి దర్శనం చేసుకునేవాడు పాడవుతాడు. వాడి చెవులో కడుతుంది నువ్వు చెప్పే మాటలు, వాడికి దృష్టి నిలబడదు. ఎందుకని శాస్త్రం అలా చెప్పింది. శివాగమం ఎడమ చేతి చూపుడు వేలు బొటన వేలు వేసి అవయవాన్ని పట్టుకుని శృంగముల మధ్యలోంచి చూసి హరహర శంభో శంకర అని చూడమని చెప్పింది. నీ దృష్టి నిలబడాలి దర్శనం చేసేటప్పుడు. దృష్టి నిలబడకపోతే మళ్ళీ రిచువలిస్టిక్, తంతు అంతే, కేవలం తంతు. అలా కాకుండా దర్శనం చేసిన నాడు ఇటు శివుడైనా అటు కేశవుడైనా శివను హరియున్ శివను ఒండ్రు. తమిళనాట దేశమంతా పిల్లలందరి పాట పాడుకుంటుంటారు బయట. ఏమిటో తెలుసా అండి? హరియున్ శివనం ఒండ్రు. మీరు హరి అని పూజ చేయండి, శివుడని పూజ చేయండి, మీరు ఒకటికే పూజ చేస్తున్నారు. మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళి పూజ చేసినా శివుడికే పూజ చేస్తున్నారు, శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే విష్ణువుకే పూజ చేసేస్తున్నారు. మీకు తెలియక్కర్లేదు అది. హరియున్ శివనం ఒండ్రు, అది యాదవన్ వాయిలే మండ్రు. ఇది తెలియకపోతే వాడి నోట్లో మన్ను అని తమిళనాడులో వాళ్ళు పాట పాడుకుంటుంటారు. బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యత్వం ఆర్యాపతే ఘోణిత్వం సకిత మృదంగవహత చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్య తరస్య జైవ హిమచేత్కోవా తదన్యోధిక అని శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఆ శివుడు కేశవుడు అన్నవాళ్లు పార్వతీ పరమేశ్వర స్వరూపంగా ఎలా కలిసిపోయి ఉంటారో చూపిస్తారు. అందుకే శివుడికి నందికి మధ్యలోకి వెళ్లరు. శివుడికి కేశవుడికి భేదం చెప్పకూడదు. ఒకవేళ నేను మహావిష్ణువుకి గొప్ప భక్తుణ్ణని శివనింద చేసినా, నేను శంకరుడికి చాలా గొప్ప భక్తుణ్ణనుకుని శ్రీ మహావిష్ణువుని నింద చేసినా, అటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితం ఇస్తారో శాస్త్రంలో చెప్పేశారు. ఎవరు చెప్పారో తెలుసా అండి? శ్రీమన్నారాయణుడు చెప్పాడు. ఏమనో తెలుసా? మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకర ప్రియ. దగ్గరికి వెళ్లి శంకరుణ్ణి స్తోత్రం చేసి నన్ను నింద చేసిన వాడు. వీళ్ళిద్దరికీ కూడా ఒక వరం ఇస్తున్నాం. ఏమిటో తెలుసా? తావుభౌ నరకం యాతం యావచ్చంద్ర దివాకరవు. సూర్యచంద్రులున్నంత కాలం వాళ్ళు నరకంలో ఉంటారు. ఎందుకని? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు లాంటి వాళ్ళు.
వాళ్ళ ఇద్దరి మధ్యలోకి ఎన్నడూ వెళ్లి భేదం చెప్పకూడదు, భేదం పాటించకూడదు. పొరపాట్నైనా మనస్సు అలా తిరుగుతుందేమోనని సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరన్న పశ్యామి తథా మే స్వస్తి రాయుషి అని నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ అని రోజు సంధ్యావందనంలో చెప్పట్లా? శివుడి హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. ఇది తెలిసేటట్టుగా నన్ను కటాక్షించి భేదభావన లేకుండా పరమాత్మతత్వం గుర్తిరిగి నా చేత 4 నీటి చుక్కలు నేను అభిషేకం చేశానన్న తృప్తినిచ్చి నన్ను నీ బిడ్డడిగా కాసుకోవయ్యా అని అడగడం అభిషేకం. ఒక్క మారేడుదలం సమర్పిస్తే అది అఖండ బ్రహ్మాకార వృత్తి అన్నారు. ఆ బిల్వదళం అంత గొప్పది, అంత బ్రహ్మైక్య సిద్ధిని వరకు ఇవ్వగలదు ఒక్క మారేడుదలం శంకరుడి పాదాల మీద పెడితే. అందుకని అదిగో అటువంటిది శివస్వరూపం అంటే. అటువంటి కళ్యాణ మహోత్సవ ఘట్టంలో ఏదో నాకు తెలుసున్న 4 మాటలు, నేను నమ్మిన 4 మాటలు, పెద్దలైన వారందరూ కూడా ఏది నిజమని చెప్పారో ఆ 4 మాటలు నిష్పక్షపాతంగా శంకరుడు పలికించినటువంటి మాటలు ఏ ఉన్నాయో ఆ 4 మాటలు మీకు విజ్ఞాపన చేశాను. నాకు ఏమి తెలియకపోయినా, నేను చేతకాని వాణ్ణని మీకు తెలిసినా, మరి మీకు నా ఎందున్న అభిమానం ఏమిటో రోజు రోజుకి ఆ అభిమానాన్ని ద్విగుణీకృతంగా చూపిస్తారు. ఒరే చూడరా, నీ గురించి కాదురా, మా స్వామి గురించి నువ్వు 4 మాటలు చెప్తే మండిపోతున్న నేల మీద కూడా కూర్చుని వింటాం, ఎంతసేపైనా వింటాం. పంచాగ్నిహోత్రముల మధ్య తపస్సు అంటే ఇదేనేమో. ఇలా కూర్చుని ఇంత భక్తిభావంతో వినేటటువంటి భక్తులు, అయ్యో వాడికి ఏం చేతకాపోయినా వాడు చెప్పిన 4 మాటలు నమ్మి వింటున్నారా అని పొంగిపోడు లోపల మా స్వామి. వాళ్ళు తల్లిదండ్రులు ఎందుకు పొంగిపోరు? పిల్లలు ఇంతమంది వచ్చి బయట కూర్చుని అమ్మ గురించి నాన్నగారి గురించి చెప్పుకుంటుంటే పొంగిపోయి ఉంటాడు ఆయన. అందుకని ఇంకంతకన్నా మన జీవితానికి కావలసిందే ఉంది. ఇటువంటి మహద్భాగ్యాన్ని 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించిన వారు, వారికి ఎందుకు నా మీద అంత కృపో తెలియదు. వారు ఎక్కడో రాజమండ్రిలో ఉంటున్న ఈ దేవాలయ ధర్మకర్త మహానుభావులు బ్రహ్మశ్రీ ఓరుగంటి గురుప్రసాద శర్మ గారు ఎప్పుడు ఆలయంలో ఏ ఉత్సవాలు జరిగినా, అర్చకులంటే ఎవరో కాదండి, శివుడు 8 స్వరూపాలుగా ఉంటాడని చెప్పింది మళ్ళీ శివాగమం. అర్చకుడు కూడా శివుల్లో ఒక భాగం. ఆయనతో దెబ్బలాడడం, ఆయనతో కేకలేయడం, ఆయనతో కోపంగా మాట్లాడడం, అలా చేస్తే మొదటి కోపం శివుడికి వస్తుంది. అలా మాట్లాడకూడదు. వారి దగ్గర వినయ విధేయతలతో ప్రవర్తించి వెళ్ళాలి శివాలయంలో. అందుకని వారి ముఖతః వారి నోటితో కోటేశ్వరరావు నువ్వు వచ్చి 2 రోజులు చెప్పాలి ఇక్కడ అంటే అది శివాజ్ఞ అని భావించి కూర్చున్నాను తప్ప నాకేదో తెలుసుననో, నాకు తెలుసు కాబట్టి మీకు చెప్పాలనో, అలాంటి గర్వంతో కాని, అటువంటి అవిధేయతతో కాని, అతిశయంతో కాని కూర్చున్నవాడను కాను. కానీ స్వామి కళ్యాణం జరుగుతుంటే వచ్చి 4 మాటలు చెప్పరా అని తండ్రి నన్ను కూర్చోపెట్టి 4 మాటలు చెప్పిస్తే ఇంకింతకన్నా నాకు ఏ భాగ్యం కావాలి?